హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలోని విద్యార్థులకు కొత్తగా జాయిన్ అయిన కాలేజీలో చదివే విద్యార్థులకు అయితే ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొన్ని విషయాలు అయితే మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇలా చేస్తేనే మీరైతే రియంబర్స్మెంట్కి అయితే అర్హత సాధించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చితే అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫీజు రియంబర్స్మెంట్ అలాగే మెయింటెనెన్స్ ఫీజు వివరాలు చూసుకుంటే ఆర్టీఎఫ్ అంటే రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, అంటే విద్యార్థులకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు అనేది కాలేజీలో డైరెక్ట్ గవర్నమెంట్ వారు అయితే జమ చేయడం జరుగుతుంది. ఎంటీఎఫ్ అంటే మెయింటెనెన్స్ హాస్టల్ సపోర్ట్, అంటే హాస్టల్లో భోజనం నిర్వహణ ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అయితే అందించడం జరుగుతుంది. ఇదైతే మీరు ఇచ్చిన జాయింట్ అకౌంట్ ఖాతాలు అయితే గవర్నమెంట్ వారు అయితే జమ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే ఈ ఎంటీఎఫ్ కింద అందించే ఆర్థిక సహాయం ఏ విధంగా ఉంటుందంటే డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ కోర్సులు చదివే విద్యార్థులకు అయితే సంవత్సరానికి 20,000 రూపాయలు, అదే పాలిటెక్నికల్ చదివే విద్యార్థులకు సంవత్సరానికి 15,000 రూపాయలు, ఐటీఐ చదివే విద్యార్థులకు అయితే సంవత్సరానికి 10,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు గమనించవలసిన విషయం ఏంటంటే కంపల్సరీ మీ అటెండెన్స్ అయితే 75% కంటే ఎక్కువగా ఉండాలి. ఇటువంటి ఉంటేనే మీకైతే ఎంటీఎఫ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పథకానికి అర్హతలు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ మరియు విభిన్న సామర్థ్యం ఉన్న విద్యార్థులు అందరూ ఎలిజిబుల్లే. 10వ తరగతి పూర్తయిన తర్వాత గుర్తింపు పొందిన సంస్థల్లో ఉన్నత విద్య అంటే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ అభ్యసిస్తున్న వారందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. అలాగే కుటుంబం యొక్క వార్షిక ఆదాయం చూసుకుంటే 2,50,000 కంటే తక్కువగా ఉండాలి. అలాగే కుటుంబంలో ఎవరు కూడా ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేరు అయి ఉండకూడదు. అలాగే ల్యాండ్ కూడా ఎక్కువగా ఉండకూడదు, అంటే 25 ఎకరాల కంటే ఎక్కువ కూడా ల్యాండ్ అయితే ఉండకూడదు. ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ 6 దశల వెరిఫికేషన్ తర్వాత మీరైతే ఎలిజిబిలిటీ సాధించడం జరుగుతుంది. ముందుగా కాలేజీలో జ్ఞానభూమి పోర్టల్లో మీ దరఖాస్తును అయితే కాలేజీ వారితో మీరైతే ఫిల్ చేయాలి. కాలేజీ వారు సబ్మిట్ చేసిన అప్లికేషన్ అనేది అది సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లోకి వస్తుంది. సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఉన్న అప్లికేషన్ను వాళ్ళు 6 దశల వెరిఫికేషన్ అనంతరం మిమ్మల్ని అప్రూవ్ అయితే చేయిస్తారు. మీది ఒకవేళ ఎలిజిబుల్ ఉండి అప్రూవల్ అయితే అది నేరుగా డిస్ట్రిక్ట్ అథారిటీకి అయితే మీ అప్లికేషన్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఓటీఏ కంప్లీట్ అయిన తర్వాత మీరైతే రియంబర్స్మెంట్కి అలాగే ఎంటీఎఫ్కి రెండింటికి కూడా మీరు ఎలిజిబిలిటీ అయితే సాధించడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ని అయితే మీరైతే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అలాగే రైస్ కార్డు, అంటే ఆ కుటుంబంలో ఉన్న అందరి యొక్క ఆధార్ కార్డ్స్ మరియు రైస్ కార్డు, జాయింట్ అకౌంట్, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వచ్చు. అయితే క్యాస్ట్ ఇన్కమ్ అంత మ్యాండేటరీ అయితే కాదు, ఆల్రెడీ కాలేజ్లో సబ్మిట్ చేసి ఉంటారు కాబట్టి మళ్ళీసారి చెకింగ్ కోసం అయితే మీరు సబ్మిట్ చేస్తే మంచిదే. ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ ఇంతకు ముందు అయితే కాలేజీ ఫీజు తల్లుల ఖాతాలో జమ అయ్యేది, ఇప్పుడైతే గవర్నమెంట్ వారు నేరుగా కాలేజీ వారికి జమ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.